డెవలప్ విషయం ఏమీ లేదన్న అసలు. డెవలప్ విషయం పెట్టి శూన్యం. ఆయన పథకాలు మాత్రం పెట్టాడు అంతే. పథకాలు దేనికన్నా 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకు? లేనోళ్ళు గువ్వు. నేను కాదన్నావు, లేనోళ్ళు గువ్వు. నేను చూపిస్తా వాలంటీర్లు ఎంతమంది డబ్బులు తీసి ఎంతమంది ఇళ్ల స్థలాలు రాశారు కూడా. నేనున్న ఏరియాలో చూపిస్తా. ఒక్కొక్కరికి ఆధార్ కార్డులు మార్చి 45 రోజులకి ఇచ్చిన వాళ్ళకి, తర్వాత అమ్మఒడి ఇచ్చిన వాళ్ళకి బోల్డ్ మంది నేను చూపిస్తా. ఓన్లీ ఒక్క చాటే, అది పేరు చెప్పకూడదు ఎందుకంటే బాగోదు, మనకి తేదీల మట్టిలో కొట్టుకోకూడదు. అందుకని మనం చెప్పామనుకో ఇప్పుడు పద్ధతి కాదు. బోల్డ్ మంది ఉన్నాయి. అవి ఎందుకు పథకాలు లేకుండా జనరల్గా చేయి. తినే వస్తువులను తగ్గించి రేటు సామాన్య మానవుడు బతికేటట్టుగా చేయి చాలు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఈసారి వస్తే ఇంకా పెరుగుతాయి. మళ్ళీ అది కాకుండా ఇచ్చారు అసలు చేయమని హ్యాపీగా ఆయనే గెలిచేవాడు ఈసారి. ఏం లేకోకుండా నువ్వు అన్ని డెవలప్మెంట్ అన్ని పడగొట్టేసుకుని చేసుకుంటే ఎందుకు? ఉన్నదాన్ని చేసుకో. పడగొడుతుంది ఎందుకు అసలు? అన్న క్యాంటీన్ చేసావు ఎందుకు చేసి? అన్న క్యాంటీన్ నీకు కొన్ని పేరు పెట్టుకోవచ్చు, మీ నాన్న పేరు పెట్టుకో. అన్న క్యాంటీన్ పోతే మీ నాన్న పేరు పెట్టుకోవచ్చు. వాళ్ళు అన్న క్యాంటీన్ పెట్టారు, నువ్వు వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకో. ఏవోది ఎందుకు తీసేస్తావు? దాని మీద ఎంతమంది తింటున్నారు? 300 మంది తింటున్నారు. నేను డబ్బుల గురించి కాదు, 5 రూపాయలు మనకు లాస్ వస్తున్నారు కాదు, దాని మీద ఎంతమంది పోతున్నారు? ఎందుకు తీసేస్తున్నా? అట్లా మార్చుకోవచ్చు కదా. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం? అవి మనకు తెలియదు మనకు. దాని గురించి తెలియడం మనం చెప్పకూడదు. మా విజయవాడలో ప్రజలు మార్పు కావాలి. మరి మార్పు విజయవాడ కూడా మార్పు తీసుకురావాలి. మరి జరగబోయే రోజుల్లో కూడా బిడ్డలో కూడా జాబులు రావాలి. మరి ప్రతి వాళ్ళకి పనులు కూడా దొరకాలి. మరి కంపెనీలు విజయవాడలో మెయిన్ కంపెనీలు లేకపోవటం వల్ల చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. కంపెనీలు లేకపోవటం వల్ల జాబులు లేవు. వాళ్ళు కూడా ఆటోలు వేసుకొని ఆటోల మీద జీవిస్తున్నారు. అలా కాకుండా ఏదైనా కంపెనీలు పెడితే విజయవాడలో ఆ కంపెనీలు మరి బిడ్డలు కూడా చదువుకునే పిల్లలు కూడా ఆ కంపెనీల ద్వారాగా జాబులు పెట్టుకొని జాబులు చేసుకుంటూ బతుకుతారు. అది మేము అనుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదైతే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు? ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు జనాల్లో మార్పు అనేది తెలియట్లేదండి. ఇప్పుడు ఎలాగుందంటే ఏది ఇప్పుడు 100 ఇచ్చేది 200 ఇచ్చేకెళ్ళి వెళ్ళిపోతున్నారు, 100 ఇచ్చేకెళ్ళి వదిలేస్తున్నారు. అది గ్యారంటీ అయితే చెప్పలేము. అది విషయం ఇప్పుడు జనాల్లో. ఏది అభివృద్ధి? అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి ఎక్కడుందండి? సంక్షేమ పథకాలు చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇలాంటివి కావాలా? సంక్షేమ పథకాలు ఎందుకండి? కష్టపడినోడికి డబ్బులు ఎందుకండి వేస్ట్గా? అంతే కదా. ఇప్పుడు నిరుద్యోగులు చదువుకొని ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పిస్తే అదే అభివృద్ధి. ఏం జాబులు అండి? గ్రామాలకు వెళ్ళి చూడండి, రోడ్లు ఉన్నాయేమో. గ్రామ అభివృద్ధి అంటే ఏంటి? అది గ్రామాల్లో రోడ్లు వేసి అయ్యి అభివృద్ధి రావాలా? సిటీలో అభివృద్ధి అంటే ఎవరు చేయవసరం లేదు. సిటీ ఎప్పుడు అభివృద్ధిలోనే ఉంటుంది. ముందు గ్రామాల అభివృద్ధి రావాలా, అంతే కదండి. అవి మార్పు రాకపోతే ఇల్లు కూడా వేస్ట్ అయిపోద్ది కదా. మార్పు రావాలి. అది వస్తే బాగుంటుంది. బాగుంటేనే బాగుండాలనే వేస్తారు అందరూ ఓట్లు. ఎవరు వచ్చినా అభివృద్ధి చేయాలని ఎవరికైనా దోషి దగ్గర మనం ఏం చేస్తాం? అంతే కదండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇవాళ తాపిపనికి పోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఇక్కడ మన ఆంధ్రాలో ఏమని చెప్పండి. పైకి వెళ్ళి చెయ్యాలంటే వాళ్ళకి సోమత లేదు. ఎలక్షన్ అనేది కాదండి, రాష్ట్ర డెవలప్మెంట్ అంటే ఆ పథకాల వల్ల ఉపయోగం లేదు సార్. రాష్ట్ర అభివృద్ధి కావాలి. మనకి రాష్ట్ర అభివృద్ధి కావాల్సిన నాయకులను ఎన్నుకోవాలండి. ఇప్పుడు అది అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి 5 ఏళ్ళలో డెవలప్మెంట్ అనేది చాలా వరకు 99% జరిగిందని చెప్పను. అంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు వెళ్ళొచ్చు సార్. అసలు వెళ్ళి ఉండొచ్చు, 90% ఇవ్వచ్చు. కానీ అభివృద్ధి అనేది 10% కూడా జరగలేదు సార్. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలంటేనే డెవలప్మెంట్. రోడ్లు, భవనాలు ఇవన్నీ జరిగితేనే కదా సార్. రియల్ ఎస్టేట్ లేదు, అన్నీ పడిపోయినాయి. దానివల్ల డెవలప్మెంట్ ఎక్కడ అవుద్ది? పథకాలు ఇస్తే అది డెవలప్మెంట్ కాదండి. పథకాలు ఈరోజు 10,000 ఇచ్చారంటే రెండో రోజున అయిపోతున్నాయి. వాళ్ళ ఫ్యూచరు వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ 10,000 రూపాయలతో జరిగిపోయేది కాదు కదా. అది ఇప్పుడు వచ్చేటప్పుడు కూటమిగా రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి రావడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? కూటమి రావడం బెటర్ అండి. కూటమిగా రావడం, వచ్చే ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తారని నమ్మకం కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ వస్తుంది, మన రాష్ట్రానికి అభివృద్ధి జరుగుద్దని ఆలోచిస్తున్నాం.
మోడీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈసారి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఈసారి డెవలప్మెంట్ మాత్రం ఈ 5 ఏళ్లలో ఒక 15 సంవత్సరాలు ముందుకు వెళ్ళొద్దని అనుకుంటున్నాను. ఓకే రైట్. ఇప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పిఠాపురంలో పోటీ చేయడం జరుగుతుంది, లోకేష్ గారు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరికీ లాస్ట్ టైం అనేది ఓటమిని చూపించడం జరిగింది. ఈసారి ఎలా ఉండదు? చాలా ఫైన్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మంగళగిరిలో ఊహించి ఇంతవరకు మెజార్టీ వస్తుంది లోకేష్ గారికి. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ఎప్పుడు పిఠాపురం చరిత్రలో రాని మెజార్టీ ఆయనకి వస్తుందండి. ఓకే.